ఏం మాయ చేశావే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి అందరినీ తన మెస్మరైజింగ్ యాక్టింగ్తో మాయ చేసిన బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను ఏం చేసినా సెన్సేషనల్గానే ఉండేది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలీదు కానీ ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకోవటంతో టాలీవుడ్లో పెద్ద దుమారమే చెలరేగింది. విడాకుల తర్వాత అనూహ్యంగా చాలా అరుదైన వ్యాధి బారిన పడినట్టు, అది మయోసైటిస్ అనే వ్యాధి అని, దానికి చికిత్స తీసుకుంటున్నానని ప్రకటించింది. ఈ కారణంగానే సినిమాలకు గ్యాపిచ్చింది. సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ హెడ్లైన్స్ అవుతూనే వస్తోంది సమంత. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. కొంచెం గ్యాప్ అనంతరం వరుస సినిమాలకు సైన్ చేస్తూ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చింది సమంత. హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో 2 సినిమాలకు సమంత ఓకే చెప్పింది. కాగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 33 మిలియన్ల అభిమానులు సమంతను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత రోజూ ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటుంది. అయితే తాజాగా సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. సమంత మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేయటం జరిగింది. ఆ ఫోటోలో సమంత నెబ్యులైజర్ను ఉపయోగిస్తున్నట్టు ఉంది. ఆ ఫోటో కింద సాధారణ వైరల్ మందులకు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ కలపటం మ్యాజిక్ లాగా పనిచేస్తుందని రాసుకొచ్చింది సమంత. అయితే దీనిపై కొందరు డాక్టర్లు మండిపడుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టాపబుల్ రసాయనం. ఇది నీరు మరియు ఆక్సిజన్గా మారుతుంది. అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్గా పనిచేసి అవి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచన పొరల్ని బాగా దెబ్బతీసి న్యూమోనియా గానీ, ఏక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి గానీ దారితీస్తోంది. ఇదొస్తే డైరెక్టు సావే అంటూ కొందరు డాక్టర్లు సమంత ఇచ్చిన సలహాపై మండిపడుతున్నారు. సమంత పోస్టుపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెబుతున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడ్లైన్స్లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు తన డాక్టర్తో చర్చకు వచ్చి ఉంటే గొప్పగా ఉండేదని సమంత అభిప్రాయపడింది. కానీ ఇలా మెసేజ్ చేయటంతో చీపైపోయాడని ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది సమంత. తన ఉద్దేశం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కానీ చెడు ఆలోచన లేదని సమంత చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఓ డాక్టర్ సమంత ఇచ్చిన టిప్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టడం జరిగింది. డాండలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి బెస్ట్ మెడిసిన్ అని సమంత చెప్పటం సరికాదని అతను తెలిపాడు. అవగాహన లేకుండా ఫాలోవర్స్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని డాక్టర్ తన పోస్టు ద్వారా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమంత తన 33 మిలియన్ల ఫాలోవర్లకు తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు చేశాడు. ఇక సమంత చేసిన పోస్టుపై డాక్టర్లు చేసిన కామెంట్స్పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా హానికరమైన సలహాలు ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఇచ్చినప్పుడు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే అందరూ పోస్టులు చేసే ముందు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఉన్న చట్టాలు కూడా అందుకు సరిపోతాయి అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. మరికొందరు హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవి శుభ్రం చేయటానికి కూడా వాడుతుంటాం కదా, ఇందులో కొత్తేముంది, తప్పేముందని అంటున్నారు. అయితే సమంత చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కాగా తనపై వస్తున్న విమర్శలకు, కామెంట్లకు డాక్టర్ పెట్టిన పోస్టుకు కూడా సమంత స్పందించింది. ఆ డాక్టర్ కాస్త మర్యాదగా ఉండాలని కోరింది. తన హెల్త్కు సంబంధించిన పోస్టులు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, 1-2 సార్లు చెక్ చేసుకునే పెడతానని సమంత క్లారిటీ ఇచ్చింది. మరి సమంత ఇస్తున్న హెల్త్ టిప్స్పై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.